కాళేశ్వరం రిజర్వాయర్లన్నింటినీ పడావు పెట్టి వరద నీటిని సముద్రంలోకి వదిలిపెడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. హరీష్ రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. క్రిమినల్ నెగ్లిజెన్స్. ఎవడైనా చుక్కను ఒడిసి పడతాడు రైతుల కోసం. ఎందుకంటే నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి నీళ్ల విలువ తెలియదు. మీరు వ్యవసాయం చేసిన వాళ్ళు కాదు. కేసీఆర్ గారు కేంద్ర మంత్రి ఉన్నా ముఖ్యమంత్రి ఉన్నా ఆయన వ్యవసాయం చేసే ఒక రైతు. ఆయన రైతు గనక ప్రతి చుక్కను ఒడిసి పట్టిండు, రైతాంగానికి నీళ్లు అందించిండు. మీరెన్నడూ వ్యవసాయం చేయలే, అందుకే మీకు నీళ్ల విలువ తెలియదు. ఇలా కృష్ణానదిలో నీళ్లు సముద్రం పాలవుతున్నాయి, గోదావరిలో నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. గుడ్లప్పగిచ్చి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తా ఉన్నారు. మీ యొక్క నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఇలా రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ నంబర్ 1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మీ ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ కూలింది, మీ ప్రభుత్వ హయాంలోనే ఎఫ్ఐఆర్ అయింది, మీ ప్రభుత్వ హయాంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు నీటిని వదిలిపెట్టండి కిందికి, లేదా ఉన్నటువంటి బ్యారేజ్లన్నీ కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల కింద 40 గ్రామాలకు సమ్మక్క సారక ప్రాజెక్టు కానీ అక్కడ భద్రాచలం కూడా 40 గ్రామాలతో పాటు ముంపుడుకు గురే అవకాశం ఉంది, ప్రమాదం ఉందని చెప్తే నీటిని వదిలిపెట్టింది అన్నాడు. మీరు కాదా, మీ సర్కార్ కాదా ఆ రోజు ఇరిగేషన్ శాఖ మార్చులుగా మీరు 5 ఏళ్ళు, మీ మామ 5 ఏళ్ళు ఉన్నప్పుడు జరిగినటువంటి నిర్వాహకం కాదా అని అంటున్నా.